వచ్చేసా ఏమిరో కాకోడు ఈ రోజు మొహంలో కళ ఉట్టి పడతా ఉండదు కదరా నాయన. అదేమీ లేదు మామా, ఇప్పుడే స్నానం చేసుకుని ఫ్రెష్ గా రోడ్డు పైకి వచ్చాను మామా. ఏమన్నా తిందామని చెప్పి తలకాయ అట్ట తిప్పి చూస్తే ఈ షాప్ కనిపించింది మామా. అక్కడికి పోయి చూస్తే చికెన్ ముక్కలు పుల్లలకు పొడిచి పెట్టినారు మామా. ఇదేదో బల్లే ఉండదే. సరే దాని ఒక పట్టు పట్టేద్దామని చెప్పి అదొక పుల్ల ఇదొక పుల్ల ఇమ్మన్నాను మామా. వాడు ఆ కమ్మిల మీద కాల్చి దానిపైన ఏదో మైనస్ అంట మామా. దాన్ని కొంచెం వేసి చేతికి ఇచ్చేసాడు మామా. ఇంకా మనం యుద్ధంలో దిగాల్సిన టైం వచ్చేసిందే. ఆల్రెడీ దిగేశాను. ఆ పుల్ల చేతిలోకి తీసుకొని ఒక్కొక్క ముక్క లాగి నోట్లో పెట్టుకుని తింటుంటే నిజంగా చెప్తున్నాను మావా, టేస్ట్ మాత్రం బాగుందయో. ఎక్కడే కాదు మావా, ఎక్కడైనా అలానే ఉంటది. మనం ఏం చేస్తామంటే పెద్ద హోటల్స్ కి వెళ్ళి టేస్ట్ బాగుంటదని అక్కడే తింటాం మావా. హోటల్స్ లో తింటే ఖర్చు తప్ప ఇంకేం ఉండదు మావా. అక్కడైనా అదే టేస్ట్, ఇక్కడైనా అదే టేస్ట్ మావా. సర్లే మనకెందుకులా గానీ మా బామర్ది గాని మాట వరుసకి తినరా అన్నాను మావా. ఒక్క రవ్వ కూడా నాకు పెట్టకుండా పుల్లలకుండే ముక్కలని నోట్లోకి లాగేసుకున్నాడు మావా. సర్లే అది ఎలాగో సరిగ్గా తినలేకపోయాను. ఈ సేమియా చికెన్ పుల్లైనా ఒకటి తిందామని చెప్పి ఒక టీం అన్నాను మావా. అన్నట్టు ఇక్కడ చికెన్ పకోడా కూడా వేస్తారు మావా. ఇంకా సేమియా చికెన్ నా చేతికి వచ్చేసింది మావా. ఇంతకీ దీని అడ్రస్ ఎక్కడంటే మన సూలూరుపేటలో ఉన్న చెర్రీస్ కిచెన్ పక్కనే ఉంటది మావా. ఎక్కడెక్కడో తింటారు, ఇక్కడ కూడా ఒకసారి ట్రై చేస్తే పోలా. అన్నట్టు చికెన్ సేమియా స్టిక్ భలే ఉంది మావా. నిజంగా బాగుంది మావా, తినొచ్చు. మీరు కూడా ఎప్పుడైనా ఈ చికెన్ స్టిక్స్ తినుంటే ఒక్క కమెంట్ చేసేయండి. మెల్లగా తినేసి డబ్బులు లేకుండా తప్పించుకుందాం అనుకున్నాను మావా. నీ అవ్వ కానీ దొరికిపోయాను మావా. అక్కడ నీ పప్పులు ఉడకోరా, మూసుకొని డబ్బులు ఇచ్చేసిపో. మనం అనుకుంటాం వాళ్ళు పనిలో పడి మనల్ని మర్చిపోతారని. వాళ్ళ సూప్ ఎప్పుడు మన మీదే ఉంటది. సారీ భయ్యా, మర్చిపోయానా. సరే ఉంటా.